అంటే ఎటువంటి ఎంగేజ్మెంట్ అనేది శ్రేష్ఠకి జరగలేదు. అది ఫస్ట్ తెలుసుకోండి. నేనుతో వాళ్ళు కూడా క్రైస్తవ కుటుంబం, వారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు. వారి తల్లిగారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇటువంటి దైవజనరాలు మా ఇంటికి రావాలి, మాకు చీరాల్లో సంఘాలు ఉన్నాయి, వారి తాతయ్య గారు పాస్టర్ గారు. సో అందుకోసమని ఆ చర్చెస్ అన్నీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక సేవకురాలు రావాలని వారి తల్లిగారు ఎంతో ప్రార్థన చేసి ఫోన్ చేసి మాకు ఇలాగ ఇంత సేవ ఉందయ్యా, ఇదంతా చేయాలి అన్నప్పుడు దానికోసం ఆలోచించడం అనేది జరిగింది. అప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు జస్ట్ శారీ అది పెట్టి ఫోటో తీసుకున్నారు అంతే. ఎంగేజ్మెంట్ అది ఏమీ జరగలేదు. కానీ ఒకటి, దేవుని సేవకురాలు కావాలి, సేవ చేయాలి అని వారు క్రిస్టియన్స్ కాబట్టి అలా అడిగినప్పుడు దానికి అంగీకరించడం జరిగింది. కానీ రాజకీయాల్లో ఉండడం వలన అందరికీ సమానమైన విలువలు ఇవ్వడం అన్నింటినీ వాళ్ళకి తప్పదు. కాబట్టి వాటిలో ఉండేటప్పుడు మనం కొన్ని రోజుల క్రితమే ఇది మంచి మర్యాదపూర్వకంగానే కాదు అని కూడా మేము అనుకోవడం జరిగింది. సో నో అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకోసమంటే ఎటువంటి ఎంగేజ్మెంట్ కూడా జరగలేదు కాబట్టి కొన్ని రోజుల క్రితమే నో అని చెప్పడం అనేది జరిగింది.